హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం కొత్తగా ఏదైనా సిమ్ తీసుకొని యాక్టివేట్ చేసినప్పుడు చూడండి, కుడెంట్ యాక్టివేట్ ఎస్ఎంఎస్ పొజిషనింగ్ సిమ్ 1 ఆర్ సిమ్ 2 అని వస్తుంది. అండ్ దీన్ని ఎంత ట్రై చేసినా కూడా మనకు ఇలా ఈ మెసేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, కుడెంట్ యాక్టివేట్ దిస్ సర్వీస్ అని. సో ఇది ఒక్కొక్కసారి కొత్త సిమ్కి జరుగుతుంది, ఒక్కొక్కసారి పాత సిమ్కి కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, తర్వాత ఇక్కడ యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ యాప్స్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. అండ్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సిమ్ అని టైప్ చేయండి. సిమ్ అని టైప్ చేస్తే సిమ్ యాక్టివేషన్ సంబంధించి ఒక సర్వీస్ వస్తుంది. దీని డేటాని క్యాష్ని క్లియర్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత సిమ్ కార్డ్ తీసి మళ్ళీ పెట్టి ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఫోన్ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా మీకు సేమ్ ఎర్రర్, సేమ్ మెసేజ్ వచ్చింది అంటే ఆ సిమ్ ఏదైతే ఉందో అది మీ ఫోన్కి కంపాటబుల్ అయితే కాదు. మీరు సిమ్ కార్డ్ని చేంజ్ చేసుకోవాలి లేదా ఫోన్ని అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఇంకా మిగతా ఏ మెథడ్స్ ట్రై చేసినా కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది జియామీ మొబైల్లో కొన్ని మొబైల్స్లో వస్తుంది. ఇది ఎందువల్ల అంటే ఫోన్ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ అనేది మన నెట్వర్క్ స్ట్రెంత్కి ఈక్వల్గా ఉండదు. సో కొన్ని టెలికామ్ నెట్వర్క్స్ డిఫరెంట్ టెక్నాలజీ యూస్ చేస్తుంటాయి. సో మొబైల్ వాళ్ళు కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేయడం వల్ల ఈ కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.